హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు షాప్ దగ్గర బొమ్మలు పంచాలని చెప్పి రెడీ అయ్యాను. సింపుల్గా జ్యువెలరీ సెట్ పెట్టేసుకున్నాను, లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను, నార్మల్ డ్రెస్సెస్ కంఫర్ట్ ఉండట్లేదని. ఇంకా 2 బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను, రోజ్ బ్యాంగిల్స్. ఓకే, ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా మా షాప్ని చూడడానికి వచ్చేయండి. మా షాప్ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను క్రాస్ రోడ్లో మెయిన్లో ఉంటుంది మా షాపు, రవి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి. ఇక్కడైతే సింపుల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంకా నేను మా ఆయన షాప్ దగ్గరికి వచ్చేస్తున్నాము. మా మావయ్య ముందే వచ్చినారు. ఇక్కడ వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, చూపిస్తాను. ఇక్కడైతే పర్యావరణ పరిరక్షణకి మట్టి ప్రతిమలను ఉచితంగా ఇవ్వబడినని చెప్పి ఒకటి వేయించారు. ఇవన్నీ బొమ్మలు ఇక్కడ టేబుల్స్ మీద పెట్టేసి కప్పేస్తున్నారు, పంచే ముందు తీస్తారు. మా షాప్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది, కొంచెం చేంజ్ చేసాము. ఇంకా ఈ లోపలికి వెళ్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ బొమ్మలు చూపించు అని చెప్పి దేవనాకి చెప్పాను, ఆయన అయితే చూపిస్తున్నాడు. కొన్ని చిన్న బొమ్మలు, కొంచెం మీడియం, కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా సేమ్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాలి అన్నారు. సో ఇవి బొమ్మలు 300 వరకు పంచున్నాము. ఇవే కాకుండా ఇంకా లోపల కూడా ఉండాలి. ఇవి అయిపోయాక అవి తెచ్చి ఇస్తారు. ఇక్కడ మా వాళ్ళు ఏందో చేస్తున్నారు, చూద్దాం పదండి. అబ్బాయి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూపించున్నాను, లోకేష్ షాప్లో పనిచేసే అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే, అక్క ఒక బొమ్మని లోపల పెట్టి మట్టి వచ్చేలా చేస్తున్నా అంటున్నాడు. ఎందుకు లోకేష్ అంటే, అక్కడ కొన్ని విగ్రహాలు చేసేటప్పుడు మనకి కొంచెం ఏమంటారు గ్యాప్లు నెర్రలాగా వచ్చేస్తాయి కదా, అవి ఫుల్ చేయడానికి అని చెప్పి చిన్న బొమ్మను తీసుకుని ఇంకా వాటర్లో వేసేసి ఇంకా ఆ మట్టిని తీసి ఆ బొమ్మలకైతే అంటిస్తున్నారు. మనం ఈ లోపు షాప్లోకి వెళ్ళేసి వద్దాము. ఇంతకుముందు షాప్ ఇలా లేదు, మొత్తం చేంజ్ చేశారు, షోరూమ్ లాగా చేసేసారు. ఇవి ఓన్లీ మోటార్స్ ఉంటాయి ఇక్కడ, లోపల రిమైనింగ్ హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు ఈ రూమ్ కూడా లేదు, ఎక్స్టెండ్ చేశారు. దీనికి ముందు ఉన్నదే ఇంతకుముందు షాప్. మా మావయ్య జస్ట్ ఒక రూమ్తో షాప్ స్టార్ట్ చేశారంట. అప్పుడు అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పొజిషన్కి వచ్చారు. ఆయన చాలా కష్టపడ్డారులేండి. మా లోకేష్ చూడండి, మంచిగా కళాకారులాగా విగ్రహాలన్నిటికీ గ్యాప్స్ అన్నీ ఫుల్ చేసేసాడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా వాటికి మట్టి పూసిన దగ్గర లైట్గా అయితే అలా మనం సున్నం, అదేదో పౌడర్ ఉంటుంది, చాక్ పౌడరు, అది అప్లై చేసేస్తే మనకు ఆ గ్యాప్స్ కూడా ఫుల్ చేసినట్టు కనిపించదు. కొన్ని ఆల్మోస్ట్ 300 బొమ్మల్లో కొన్ని మాత్రమే ఇలా జరుగుతుంటాయి, అది కామనే. ఇంకా అవన్నీ లోకేష్ పూసేశాక వెంకయ్య అంకుల్ వచ్చేసి చాక్ పౌడర్ తెచ్చి ఆ గ్యాప్స్ ఫుల్ చేశాడు కదా, అక్కడ అంటిస్తున్నాడు. దీనివల్ల మనకు ఆ గ్యాప్స్ ఫిల్ చేసినట్టు కూడా మనకు కనిపించదు, నార్మల్గా న్యాచురల్గానే అనిపిస్తాయి. వీటిలోనే కొన్ని బొమ్మలు మేము ఇంట్లోకి షాప్ దగ్గరికి బిల్డింగ్ దగ్గర పెట్టుకొని ఇంకా మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చాము, షాప్లో పనిచేసే వాళ్ళకు, వేరే పెద్దమ్మ వాళ్ళకి అందరికీ ఇచ్చాము. ఇంక ఈ బొమ్మల్ని కూడా కంప్లీట్ చేసేసి టేబుల్ మీద పెట్టేశారు. అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది రావాలి, మెయిన్ గెస్ట్ అలా ఉంటారు కదా, ఇంకా వాళ్ళు వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. దీనికోసం అని చెప్పి కొన్ని సమోసాలు, స్వీట్స్ కూడా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి తెప్పించున్నారు. మనం టేస్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు, ఫస్టే టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇది కార్న్తో చేసా సమోసా, చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి సోమ్ పాపడి సమోసా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. కొన్ని ప్లేస్లో 2 సమోసా 2 స్వీట్స్ అలా వేసుకుని వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే ఇచ్చేసారు. ఇంకా కాఫీ కూడా అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి పంపించారు ప్లాస్కోలో. ఇంకా 100 సమోసా 2 బాక్సెస్ సోమ్ పాపడి అయితే తెప్పించారు. సమోసా కార్న్ వేసి చేపించారు. కొన్ని ఆలు సమోసా, చిన్న చిన్న సమోసానే టేస్ట్గా అనిపిస్తాయి, మనకు పెద్దవి అంత టేస్ట్ ఉండవు. ఇంకా మామయ్యలో ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు కదా, ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ లోపు కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే తీసేస్తున్నాను దేవనాథ్. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్, కాఫీలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మెయిన్ ఒక అంకుల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ అంకుల్ కూడా వచ్చేసారు. ఆ అంకుల్ కూడా ఇంకా లైట్గా టిఫిన్ చేసేస్తే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అందరూ అయితే బయటకు వచ్చేసారు. మొత్తానికి 4కి అనుకున్న ప్రోగ్రామ్ కాస్త 5:30కి షిఫ్ట్ అయిపోయింది. ఈలోపే చాలామంది వచ్చి బొమ్మల కోసం అని చెప్పి, బట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా 5:30కి స్టార్ట్ చేసాము. ఇవన్నీ తీసేశారు, ఇంకా క్లాత్స్ అన్నీ బొమ్మల పైన ఉన్నవన్నీ. బుజ్జి వినాయకులు అందరూ అయితే బయటకు వచ్చేసారు. ఫైనల్గా చూసేయండి, కలర్స్ వేసి యూజ్ చేసేదానికన్నా నార్మల్గానే న్యాచురల్గా బాగుంటాయి చూడడానికి కూడా. మా దేవనాథ్ లోపల నుంచి కొన్ని గొడుగులు అయితే పట్టుకొస్తున్నారు, అది ఏంటో అనుకున్నాను నేను. తీరా చూస్తే లాస్ట్కి మొత్తం ఓపెన్ చేశాక అర్థమైంది గొడుగులు అని చెప్పి. వినాయకులు ఇచ్చేటప్పుడు కొంతమంది గొడుగులు కూడా ఇచ్చాము, బట్ ఎక్కువ తెప్పిలేదు, అవి లిమిట్గానే తెప్పించాము. కొంతమందికి మెయిన్ వాళ్ళకే ఇచ్చాము. ఇంకా బొమ్మలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్ నా దగ్గర లేవు, వేరే మొబైల్లో తీస్తున్నారు, నా దగ్గర ఉన్న వాటి వరకు పెడుతున్నాను. బొమ్మలను స్టార్ట్ చేసి మొత్తానికి అన్నీ అయిపోయాయి. కొన్ని మాత్రం ఒక 4-5 వరకు ఇంకా తీసి పెట్టాము, వేరే వాళ్ళకి మెయిన్ ఇవ్వాలి అని చెప్పి తెలిసిన వాళ్ళకి. మొత్తానికి మా ప్రోగ్రామ్ అయితే ఇలా కంప్లీట్ అయింది.
ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్‌లు కూడా పెట్టేసాము. కొంచెం విలేకర్సు ఇలా ఉంటారు కదా! వాళ్ళకి కూడా. ఫైనల్‌గా మా ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడానికి 7 అయింది. ఇంగా లాస్ట్‌లో మా ఫ్యామిలీ వరకు జస్ట్ అలా ఒక ఫోటో, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. మీరైతే మన ఛానల్‌ని పోతూ పోతూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి.